దీనికి జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇప్పటికే రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. హెలిప్యాడ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. హెలిప్యాడ్ నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. హెలిప్యాడ్ చుట్టూ డబుల్ బ్యారికేడింగ్ కూడా, స్టీల్ బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ర్యాంప్ మీద నడిచి వచ్చి వధువరులను ఆశీర్వదించి ర్యాంప్ మీద వెళ్ళేటువంటి విధంగా ఒక ర్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. తొక్కిసలాటలు లేకుండా టోటల్గా ఫుల్ బ్యారికేడింగ్తో వచ్చినటువంటి అతిథులకు ఇబ్బంది లేకుండా, జగన్ గారి అభిమానులకు ఇబ్బంది లేకుండా ఫుల్ బ్యారికేడింగ్ తోటి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ ఇక్కడ డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ అనేక మార్లు రావడము, వాళ్ళు స్థల పరిశీలన జరపడము, ఒక అంచనాకు రావడము, దానికి తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలియజెప్పడం జరిగింది. అది ఈ జిల్లా పోలీస్ సిబ్బందే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలని కూడా నియమించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుంది. దాదాపుగా ఒక 60-70 వేల మంది వచ్చేటువంటి విధంగా ఒక పరిస్థితి ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.